వంక చూస్తాను మా సూపులు ఎక్స్చేంజ్ అవుతున్నాయి పద్దాకి ఎట్లా పెట్టాను చాలా నేను కొద్దిగా దోలదాన్ని కళ్ళతోనే సైగలు నేనన్నా నువ్వు కరెక్ట్ అయిను నేను తొండ ఎగరేసినట్టు 3 సార్లు ఎగరేసాను అంటే నెట్ కలెక్షన్ వచ్చింది కరెక్ట్ అయిను అందే ఇట్టా ఉంది బర్ర 3 అడుగుల్లోనే పోయిన ఇట్టా ఉంది అంటే కదా ఇట్టా ఉంది నేను దగ్గర పోయి ఎంత అన్నా సౌరవ్ రేటా మరి మీరు దేని రేట్ అనుకున్నారు మేము అదే అనుకున్నాం ఎంత అన్నా అంటే 650 రూపాయలు అంది రేటు సౌరవ్ రేట్ అట 650 అట అదే సౌరవ్ రేట్ 650 100 ఇంటికిలే దాదాపు 3000 అయినప్పుడు ఉంటుంది కదా 100 గ్రాములే మరి 3000 దాకా ఉంటుంది సార్ నేను అన్నా నేను కొనలేదు అని అడిగి తిరిగిన అలాగే నువ్వు ఎంత పెడతావు అంది అనేసరికి నేను అడిగితే ఫీల్ అవుతావు అన్న ఫీల్ అవ్వలే అడగవంది 350కి ఎత్తవా ₹1400 ₹600 సవరాన్ని ఇది కొనే మొక్కమేనా రా అంది నీది అమ్మే మొక్కమేనా అన్న ఏంటన్నా అల్లేసింది ఈ సౌరం వద్దని నెలకి తిరిగిన ఆ యాభై దగ్గరకు వచ్చాను మోణి బేరు నీదే ఇంకొక 50 వేసి 400 ఇవ్వండి నీ ఎట్టవైతే 350కి లేకపోతే లేదన్న ఎందుకంటే ఆరో వచ్చి అడిగిందిగా రేట్ ఎక్కువ చెప్పు అవును కదా 350 పెట్టి తీసుకొచ్చి అమ్మా ఏడా అవి ఒరిజినల్ కాదు ముసలి ఎట రగ్గేసి తీసుకొచ్చి అమ్మింది తెల్లంటలకి మొత్తం 4 సార్లు తలస్నానం చేసేసరికి తెలుపులు బయట పడ్డాయి కానీ సోదరా ఇక్కడ చూసినట్లయితే బిడ్డలు లేనటువంటి సంతానం లేని దేవరాజ చక్రవర్తి సుగుణశీల మహారాజు ఎన్నో రకాల దానాలు వస్త్రదానం భూదానం గోదానం అన్నదానం ఎన్నో రకాల దానాలు చేస్తున్నారు ఎన్ని చేసినా కానీ వారికి సంతానం కలగయ్యా ఎన్ని చేసినా సంతానం లేకపోయే అన్ని ధర్మాలు చేశారు అయినా వారికి సంతానం లేదండి ఒకనాడు ఆలోచన చేశాడు అడిగి తెచ్చే దేవుడు ఉన్నాడు అడిగితే దొరికే దేవుడు ఉన్నాడని ప్రధాన స్థానం చేసి వస్త్రం ధరించి చక్రవర్తి గారి భార్య చూశారండి వాడు అయ్యా చూశారండి రాయితీ చెట్టు చూస్తే ఏం పని ఉంది దేవుడు లోపలికి సాగర పడ్డారు దేవా తండ్రి ఎప్పటి వరకు రాళ్ళకు మొక్కా చెట్లకు మొక్కా పొట్టల్లో పాలు పోసావు దాని ఉపయోగం లేదు అని చెప్పి సాగర పడి మొక్కుతున్నారు ఎన్నో కోటి ఎవరు లేదు ఈ లోకంలో ఇలాంటి
విశ్వవతండి ఆ బ్రతుకు బుద్ధాలుగా మిగిలిపోయింది అని సాగిన పడి ఓ దేవమే మోది సన్నిధిలో యోరాము ఒక్కసారి యోరమా. ఓ దేవమే మోది సన్నిధిలో యోరాము ఒక్కసారి యోరమా. ఒక్కసారి పడ్డారు కన్నీరు కాచారు. ఆ సమయంలో ఆ మరుగున్న దేవాది దేవుడు అయ్యా సోదరు పంపగా ఓయమ్మ సుగుణచేల మహారాణి నువ్వు శ్రీనందరిలో నీ పశ్చాత్తాపం మహోన్నతులు సన్నిధి చేరింది చక్కని సంతానం కలుగుతుంది అని చెప్పగా చక్రవర్తి గారి భార్య ఆనందమోతో పరుగులు తీశారయ్యా. అలా ఎప్పుడైతే చెప్పారు అయ్యా ఆనందమ్మతో ఇంటి దాదాపు చేరగా చేరిన కొన్ని నాళ్లకు ఆ సుగుణ చల మహారాణి ఎలా ఉందండి నెల తప్పిందట. సంవత్సరానికి ఎన్ని నెలలు రా? 12 నెలలు. మరి 12 నెలలు ఒక నెల తప్పుడు సంవత్సరం అట్టయితే ఎక్కడైనా పరీక్ష రాసిన వాళ్ళు తప్పుతారు, బండి పట్టాలు తప్పుతాయి, 5 పట్టాలు తప్పుతాయి. ఎక్కడన్నా అమ్మగారు నీళ్ళేసుకున్నారా? తిరణాలకు పోయి పిల్లలు తప్పుకున్నారు, గుడదలు తిరణాలకు పోయి పిల్లలు తప్పుకున్నారు అనుకో, పిల్లలు అదటానికి పోయి పెద్దోళ్ళు తప్పుతారు. నాయన నువ్వు అర్థం చేసుకుంటా చిన్న పొరపాటు ఉంది. ఏంటి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అంటే చూడు నాయన, నీళ్లు లోసుకుంది అంటే నీకు అర్థం కాల. ఏంది నీళ్లు లోసుకుంది అంటారు, నీళ్ళు వేసుకున్నారు. మా యావ రోజుకి కరువు పరికి పోయి 3 బకెట్లు నీళ్ళు పోసుకునేది ఒక సంతూరుతో పరిగి అక్కడే 3 బకెట్లు పోసుకుంది మీ యావ. ఎంతమందికి అందే? మా యావ 6గురిని. అలా కాదు, నీళ్లు వేసుకోవడం వేరు, నీళ్లు పోసుకోవడం ఏడేసుకొని ఆడిపోతారు చెప్పు, ఏడేసుకొని ఆడిపోతారు. మరి అత్తగారింటి కాడ వేసుకొని పుట్టింటికి వస్తారు, మూసుకొని కూసు. మా ఊరు వస్తావా? వస్తాం. మా బజార్కి వస్తావా? వస్తే 18 మంది ఉండాలి. ఏది బజార్ మొత్తం? ఆడబిడ్డల బజార్ అంటారు మా బజార్ని. అలాగా ఆడబిడ్డలు బయటికి పోయేలా మేము ఎక్కడే వచ్చిన మా ఊళ్ళోనే. అంటే వాళ్ళందరూ వచ్చి మీ ఊర్లోనే ఉంటున్నారు వివాహం చేసుకున్నా కానీ అలాగంటావా? ఒరే సోదరా, అయితే వాళ్ళందరూ అత్తగారింటి వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వెళ్తూ వచ్చి ఉంటారు. అవును కావచ్చు, కానీ ఇక్కడ నీళ్లు పోసుకోవడం వేరు, నీళ్లు పోసుకోవడం వేరు. శరీర శుభ్రత కోసం చేసేది స్నానం, అది నీళ్లు పోసుకోవడం అంటారు. నీళ్లు పోసుకోవడం అంటే ఓ సుమతక్క, ఓ సూరమ్మక్క చచ్చిపోయిందా? ఏం మాట్లాడు, మిగతా చావు కోసమే. మనం ఎక్కడికి ఎందుకు వచ్చినావు? సరిపోబట్టి మనం వచ్చిన వాళ్ళు బాధలో ఉన్నారు. కొంచెం వాదాపుగా కొన్ని విషయాలు ఒక భక్తుల యొక్క చరిత్ర చెప్పడానికి మనం ఇక్కడికి వచ్చాం. అందుకని మరి అంటే మా కోళ్ళు ఓ సూరమ్మక్క, ఓ సువార్తక్క, ఓ మరియక్క, మా కోళ్ళు నీళ్లు వస్తుంది. ఎన్నాళ్ళైతుంది పోసుకో? నీకు అర్థం కాదు పిచ్చి ఎదురు బాగున్నారు అంటే మా కోళ్ళు గర్భం ధరించింది అర్థం.
ఏంటో కనదాసి ఒక వారం రోజుల నుంచి నా ప్రాణం ఏం బాగోట్లేదు. చలికాలం కదా అట్నే ఉంటది. కార్జాల కూర అలాంటి కార్జాల కూర ఉంది ఏదైనా